నా పేరు మహమ్మద్ అలీ, గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ని. ఈరోజు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఏదైతే చిలుకలూరుపేటలో డిఈ గారు కమ్యూనిటీ సెక్రటరీస్ని ఉద్దేశించి దుర్భాషలాడుతూ వాళ్ళని అవమానింపజేస్తూ ఏదైతే ఆయన ప్రవర్తన ఉందో దాని ఆడియో అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఎంప్లాయీ తోటి ఎంప్లాయీస్తో ఈ రకంగా ఎట్లా మాట్లాడతారు అని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మరియు ఆశ్చర్యపోయే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి 4వ తారీఖున మనం చిలుకలూరుపేటలో ధర్నా నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహాన్ని సాక్షిగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అనుకున్న స్థాయిలో ఆయన మీద చర్యలు కానివ్వండి, ప్రొసీడింగ్స్ కానివ్వండి మనకి అనుకున్న స్థాయిలో కనిపించకపోవడంతో ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అనేది అందిస్తున్నాము. అటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు అతని మీద అంతా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయినప్పటికీ నా మీద ఎవరు చర్యలు తీసుకుంటారులే అన్న ధీమా వ్యక్తం చేస్తూ, అయితే ఖచ్చితంగా ఇటువంటి టైంలో కూడా అతని మీద యాక్షన్ తీసుకోకపోతే మరియు ఏ రకంగా మా సచివాలయ ఉద్యోగులకు భరోసా కల్పిస్తారని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఇంత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగినా మీరు మా డిఈ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. అదే సమస్యల పట్ల పోరాడి రిప్రజెంటేషన్ ఇచ్చిన సచివాలయ ఉద్యోగుల సంఘాల నాయకులు అయితే 28 మందిని సస్పెండ్ చేసింది ఈ రోజు ప్రభుత్వం. ఎందుకు ఈ పక్షపాత ధోరణి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల మీద చూపిస్తున్నారనేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మా మధుబాబు గారు ఎవరైతే రాష్ట్ర సర్వేయర్ అసోసియేషన్ కి నాయకులుగా ఉన్నారో వారి సస్పెన్షన్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వారితో పాటు ఎవరైతే 28 మంది మిగిలిన వాళ్ళు సస్పెండ్ అయ్యారో వాళ్ళ సస్పెన్షన్ కూడా వెంటనే రివోక్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. వాళ్ళు చేసింది ఎంప్లాయీస్ తరపు నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేశారు. వాళ్ళ బాధలు ఏంటిది, వాళ్ళకి కావాల్సింది ఏంటనేది రిప్రజెంటేషన్ ద్వారా మీకు తెలియజేస్తున్నారంటే దానికి బ్లాక్ మెయిలింగ్ అని చెప్పేసి రకరకాల పదాలు వాడి ఏదైతే ఎంప్లాయీస్ హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని కాళ్ళ రాసే విధంగా సస్పెండ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. చిలుకలూరుపేట డిఈ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ గారిని కోరుకున్నాము. ఎంక్వైరీ కమిటీ వేసి ఆయన మీద చర్యలు తీసుకుంటామని మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి ధన్యవాదాలు.